శివమహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండలో 12th చాప్టర్లో 53rd శ్లోకా నుంచి ఏవైతే శివలింగం రెండు రకాలు అని చెప్పారు. అంటే బాహ్యానికి కనిపించేది ఆ స్థూల లింగము, అలాగే సూక్ష్మలింగం కూడా ఉన్నది. అది ధ్యానం ద్వారానే మనకి అనుభవంలోకి వస్తుంది. అందుకే అజ్ఞానులకి అది సరిపోదు, వాళ్ళ శక్తి ఆ ధ్యానం ద్వారా వాళ్ళకి అది సూక్ష్మలింగాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటానికి కుదరదు. కల్పన ద్వారా అది చేయాలి. అది ధ్యానంలో లీనమైన వాళ్ళకి కానీ అది సాధ్యము కాదు. ఆధ్యాత్మికం తు యల్లింగం ప్రత్యక్షం యస్యనుభవేత్ సత్తల్లింగే తథా స్థూలే కల్పయేచ్చ న అన్యథా. ఆధ్యాత్మిక అంటే ఈ ఆధ్యాత్మిక ఆదిగా ఆత్మరూపంలో ఉన్నది ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మనే సూక్ష్మలింగంగా అంటే కనిపించేది స్థూలలింగము. ఇది ఆధ్యాత్మికంగా సూక్ష్మలింగాన్ని ప్రత్యక్షం చేసుకోవాలి, అది అందరికీ సాధ్యము కాదు. అందుకే అజ్ఞానులకి స్థూలలింగాన్ని ఇచ్చారు. ఎందుకంటే సూక్ష్మలింగం అన్నది కల్పన ద్వారానే అవుతుంది. కల్పన ఎవరు చేయగలరు? ధ్యానంలో బాగా లీనమైపోతే కానీ అది సాధ్యం కాదు. ఆ ధ్యానంలోకి వెళ్ళాలంటే ఏదైతే ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ వేల కర్మయజ్ఞాలు చేసిన దానికన్నా తపోయజ్ఞం శ్రేష్టము, వేల తపోయజ్ఞాలు చేసిన దానికన్నా జపయజ్ఞం శ్రేష్టము, వేల జపాయజ్ఞాలు చేసిన దానికన్నా ధ్యాన యజ్ఞం అన్నది చాలా శ్రేష్టము అని చెప్పారు. అంత శ్రేష్టమైనది అంత సులభంగా అందరికీ సాధ్యం కాదు కదా. మనకి లౌకికమైన వాటి మీద ఈ వ్యామోహాలు ఇవన్నీ ఉన్నప్పుడు, ఇంకా స్థిరత్వం లేనప్పుడు, ఇంద్రియాల నిగ్రహణ, మనస్సు చంచలత్వం, అలాగే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ కూడా మన ఆధీనంలో ఉండి ఆ మనస్సు అన్నది ఎప్పుడూ పరమాత్మ యందు రమిస్తూ ఉండాలి. జ్ఞానంగా ఉన్న వాళ్ళకి అది ఎల్లవేళలా అజ్ఞానానికి తావు లేకుండా వికారాలు లేకుండా ఉండగలిగిన వాళ్ళకి అది సాధ్యమవుతుంది. అందరికీ సాధ్యమయ్యేది కాదు. సూక్ష్మలింగం అంటే ధ్యానం ద్వారానే ఆధ్యాత్మిక చింతన ఉండి అట్లా సాధన చేసుకున్న వాళ్ళకి కల్పనా భావన ఉండి పూర్ణంగా అట్లా చేసుకుంటేనే అది సాధ్యమవుతుంది, వేరే ఉపాయం లేదు. అందుకే సూక్ష్మలింగం అందరికీ సులభం కాదు. అందుకే అందరికీ సులభమైనదేంటి? స్థూలలింగము. జ్ఞానినాం సూక్ష్మమమలం భావ ప్రత్యక్షమవ్యయం యథా స్థూలమయుక్తానాముత్కృష్టౌధో ప్రకల్పితం. జ్ఞానులకైతే సూక్ష్మలింగం పూజా విధానం అంతా ఉందంటే వాళ్ళు ధ్యానానికి ప్రాధాన్యత ఇచ్చేసి, అంటే ఇక్కడ ఒక విగ్రహ ఆరాధన అన్నది ఎప్పుడు ఇచ్చారు అంటే మొదలు పెట్టడానికి. క్రమేణా ఇప్పుడు ఎలా అయితే స్కూల్లో మొదలుపెట్టినప్పుడు ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్, ఇంకా జన్మంతా నాకు మంచి మార్క్స్ వస్తున్నాయని నేను ఫస్ట్ క్లాస్లోనే ఉంటానా? సెకండ్ క్లాస్కి వెళ్ళనా? పురోగతి లేదా? ఇప్పుడు మనకి భక్తిలో కానీ ఎందులో అయినా సరే, జ్ఞానం అయినా సరే వికసన వైపుగా నీ పయనం ఉండాలి. నాకు ఇది బాగా వచ్చు కాబట్టి దాన్ని ఇంకా బాగా చేస్తాను, ఇంకా బాగా అక్కడే ఉండిపోమని చెప్పలేదు, అదే చెయ్యమని చెప్పలేదు. అసలైన పరమత సత్యాన్ని తెలుసుకో, అసలైన జ్ఞానం వైపుగా నీ పయనాన్ని మొదలుపెట్టు, అది కొనసాగించు, విరామం లేకుండా వెళ్ళిపోతూనే ఉండాలి. ఇక్కడ దాకా వచ్చాను కదా అమ్మ అయిపోయింది అనుకోవటానికి వీల్లేదు. తరగని గని ఆ జ్ఞానము ఒక జన్మ కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా అది సరిపోదు. అందుకని ఈ మార్గంలో నువ్వు కొనసాగుతూనే ఉండాలి సదా. అయితే జ్ఞాని ధ్యానంలో ఉండాలి, ధ్యానానికి ప్రాధాన్యత ఇస్తేనే అది సూక్ష్మలింగ పూజా విధానం సులభం అవుతుంది. ఇప్పుడు మనం పూజలు చేస్తూ ఉంటాం. ఎలా చేస్తున్నాం అంటే ఏదో చేసామన్న పేరుకు పువ్వు పెట్టాను, నీళ్లు పెట్టాను, ప్రసాదం పెట్టాను, అగరబత్తి పెట్టాను, ఒక దండం పెట్టాను, దీపం పెట్టాను, అయిపోయింది. అసలు ఈ క్రతువులు ఎందుకు చేస్తున్నావు? సర్వవ్యాపి అయిన పరమాత్మ సర్వము ఉన్నాడు. అయితే ఈ సర్వము ఉన్న పరమాత్మ నా ఈ శరీరంలోనూ ఉన్నాడు. కాకపోతే నాకు ఈ లౌకికమైన వాటి మీదే ఉంది మక్కువ. నేను లోపల ఉన్నదాన్ని, బయటకున్న ఈ కనిపించే ప్రపంచంలో అంతా పరమాత్మమయంగా ఉన్నప్పటికీ కూడా నేను ఆ జ్ఞాన చక్షువుతో, ఆ జ్ఞాన దృష్టితో నేను చూడలేను. ఎందుకు? నేను ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాను. ఈ పరమ వాస్తవాన్ని తెలుసుకున్నవాడు. అందుకు క్రతువులు చెయ్యగా సకామ నుంచి నిష్కామకి వెళ్ళాలి అన్నారు. అప్పుడు కదా పరమపదానికి నువ్వు అర్హత పాత్రత తెచ్చుకుంటున్నావు. అందుకే సూక్ష్మలింగానికి పూజా విధానము ధ్యానం ద్వారా, దానికి ధ్యానం ప్రాధాన్యంగా ఇచ్చి చేస్తారు. ధ్యానం చేస్తూ 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 అప్పుడు వాళ్ళకి ఆ పరమేశ్వరుడు యొక్క సాక్షాత్కారం అన్నది లభిస్తుంది.
ఎప్పుడూ నిర్మలంగా ఉండి అవ్యయంగా ఉండే ఆ పరమాత్మ అదే స్థితిలో నువ్వు ఉన్న కారణంగా అప్పుడు కానీ నీకు అది ప్రత్యక్షం అవ్వదు, సాక్షాత్కారం అప్పుడు వస్తుంది. అందుకే ఇదంతా కూడా అజ్ఞానికి కష్టము. అందుకే అజ్ఞానులకి స్థూల లింగాన్ని ఇచ్చారు, దాన్ని పూజించుకోవటం వాళ్ళకి శ్రేష్టము. యథాశక్తి అంటారు, అంత శక్తి నీకు లేదు కాబట్టి మొత్తానికి మానేమని చెప్పకుండా దీన్ని చేసుకుంటూ క్రమేణా పురోగతి వస్తుంది. జ్ఞానుడికి సూక్ష్మలింగం ఉత్తమమైనది, అజ్ఞానుడికి స్థూల లింగం అన్నది ఉత్తమమైనది. అహో విచారతో నాస్తి అన్యతత్వార్థవాదినః నిష్ఫలం సకలం చిత్తే సర్వశివమయం జగత్. తత్వార్థవాదుల్లాగా అంటే విచారాలతో ఇక్కడ అన్నీ పరమాత్మమైనవి ఏదైనా సరే, అయినప్పటికీ పురోగతి ఉండాలి, తర్జన భర్జనతో కాకుండా. ఇక్కడ నిష్కలగా ఉన్నది పరమాత్మే, సకల కళలకి కళల రూపంలో ఉన్నది, కళామయంగా ఉన్నది పరమాత్మే, అందరి యొక్క హృదయంలో చిత్తంలో ఉన్నది పరమాత్మే, సకల జగత్తు ఉన్నది కూడా శివస్వరూపమే. ఏదైనా అదే అయినప్పటికీ కూడా నేను ఆ దృష్టిలో అన్నీ చూడగలనా? లేదే, నేను ఒక మనిషిని చూస్తుంటే, లేదా ఇంకో స్త్రీని చూస్తుంటే, ఇంకో బిడ్డను చూస్తుంటే నాకు వేరే వేరే భావనలే కలుగుతున్నాయి, కానీ ఈ పరమాత్మ అన్న భావన నాకు కలగట్లే. ఎందుకంటే నేను ఇంకా అజ్ఞానంలోనే ఉన్నాను. ఏది చూసినా ఆ భావంలో కలిగే స్థితికి నేను చేరినప్పుడు నాకు ఇవన్నీ అక్కర్లా. కానీ ఆ తత్వాన్ని, అర్థాన్ని నేను తెలుసుకునే స్థితికి చేరుకోవాలంటే దీన్ని నేను ఆధారం చేసుకోవాలి. అందుకే ఏది చూసినా విచారణతో ఉండాలి, అప్పుడు మనకి ఆ భేదం ఏంటి అన్నది అర్థమవుతుంది. అందుకే దేనిలోనూ అంతరం ఏమి లేదు, అన్నీ అవే, వచ్చిందన్నీ అక్కడి నుంచే, చేసిందన్నీ పరమాత్మ, అన్నిట్లో ఒకేలాగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా అక్కడ వేరువేరుగా కనిపిస్తున్నప్పుడు మనకి మళ్ళీ భేదం వచ్చేస్తుంది, భేదభావంతోనే చూస్తున్నాము. ఆ పరమాత్మ తత్వంలాగా మనం చూసే అవకాశం మనకి ఈ అజ్ఞాన కారణంగా రావట్లేదు. జగత్తంతా ఉన్నది ఆ పరమాత్మయే, కాకపోతే ఈ చిత్తము అలాగా అన్నిటినీ స్వీకరించేలాగా అన్ని సమదృష్టితో నేను చూడలేను. ఏవం జ్ఞాన విముక్తానాం నాస్తి దోష వికల్పన విధివశ్చైవ తథా నాస్తి విహిత విహితే తదా. అందుకే జ్ఞానం ద్వారానే ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం లభిస్తుంది, అప్పుడే విముక్తి లభిస్తుంది, అప్పుడే ఎటువంటి పాపము ఉండదు. అందుకే విధి విధానాలు అన్నారు, చెయ్యదగినవి చెయ్యకూడనివి. ఎప్పుడు నువ్వు ప్రాథమిక స్థితిలో ఉన్నప్పుడు, ఆ స్థితిని దాటిపోయిన తర్వాత సాక్షాత్కారం లభించి ఆ స్థితికి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత, అందుకే ఇప్పుడు ఆదిశంకరాచార్యులు కానీ లేకపోతే రమణ మహర్షులు కానీ ఇటువంటి ఆ సత్పురుషులు ఉంటారు, వాళ్ళతో నేను కూడా అదే కదా అని పోల్చుకోవడానికి వీల్లేదు. వాళ్ళ ఆ స్థితికి, పరాకాష్ఠ స్థితికి వెళ్ళిపోయారు. నేను ఇంకా చిన్నపిల్లలాగా పాకుతూ పాకుతున్నాను, నాకు నడకే సరిగ్గా రాదు, నేను ఊహించుకోవటానికి కూడా వీల్లేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ స్థితికి చేరిన వాళ్ళకి ఇవేమీ అక్కర్లేదు. కానీ మనకి కావాలి, విధి విధానాలు కావాలి. యథా జనేషు కమలం సల్లీనేర్ నావల్ లిప్యతే తథా జ్ఞాని గృహే తిష్టన్ కర్మణ నావబధ్యతే. ఎలా అయితే నీటిలో కమలం ఉంటుంది, అది నీటిలో ఉన్నట్టే ఉంటుంది, కాకపోతే నీటికి పైకి ఉంటుంది. అలాగే సకల శరీరాల్లో కూడా ఉన్నది ఆత్మరూపంలో పరమాత్మయే. అయితే జ్ఞాని ఏమవుతున్నాడు, ఆ కర్మ బంధం నుంచి విడువడిపోతున్నాడు, అజ్ఞాని బంధనాల్లో చిక్కుకుంటున్నాడు. ఎందుకు? దేని సంపర్కంలో కలిగితే నాలో ఇంకా వికారాలు పెరిగిపోతున్నాయి, పైగా నాకు మమకారం వస్తుంది, ఇది చేస్తే అది వస్తుందా లేదా అని ఇన్ని లెక్కలు తర్జన భర్జనతోనే నేను కార్యాన్ని చేస్తున్నాను. కానీ జ్ఞానం ఎలా చేస్తాడు? ఆ సమస్తము పరమాత్మ సమర్పణ భావంతో ఉంటాడు, దేని మీద మమకారం ఉండదు, దేని మీద ద్వేషం ఉండదు, అన్నిటికీ అతీతంగా ఉంటాడు. అందుకని కర్మలు చేస్తూ కూడా జీవన్ముక్తి స్థితిలో ఉంటాడు. అందుకని ఆయన బంధనాలు ఉండవు, బంధనాల్లో బంధింపబడడు. కానీ అజ్ఞానంలో ఉన్న మనము ఈ బంధనాల్లో బంధింపబడుతూ ఉంటున్నాము. బంధనాలను పెంచుకోవడానికి ఈ మార్గము, కానీ ఇంకా ఇంకా పెంచుకుంటూ పోతూనే ఉంటాము. इति ज्ञानं समुत्पन्नं यावन्नेव नरस्य वै तावच्च कर्मणा देवं శివమారాధ్యయేన్నరః. అందుకే మనుష్యులు తప్పకుండా జ్ఞానానికి వెళ్ళాలి అంటే
కర్మల ద్వారానే. కర్మలు వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి నేను ఏదో చేసేస్తానంటే ఏమీ అవ్వదు. స్థూలలింగము, సూక్ష్మలింగం నా అర్హత బట్టి, నా పాత్రత బట్టి సదాశివుని ఎప్పుడు ఆరాధిస్తూనే ఉండాలి. క్రమంగా క్రమంగా స్థూలలింగాన్ని నేను చేస్తూ 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 సూక్ష్మలింగానికి ఆరాధనకి చేసే అంత అర్హత పాత్రత నేను సంపాదించుకుంటాను. అలా అయితే కర్మలు చేసుకుంటూ చేసుకుంటూ తపోయజ్ఞానికి వెళ్ళినట్టుగా, తపస్సు చేసుకుంటూ చేసుకుంటూ జపాయజ్ఞానికి వెళ్ళినట్టుగా, అక్కడ మళ్ళీ చేసుకుంటూ చేసుకుంటూ ధ్యాన యోగానికి వెళ్ళినట్టుగా మెల్లిగా క్రమేణా క్రమేణా వృద్ధి చెందుతూ ఉంటాను. అందుకే ఆ శివలింగ నిర్మాణాది సదాశివ అన్న భావంతో ఆరాధన అందరూ చెయ్యవలసిందే. ప్రత్యయార్థ చ జగతామేకస్తోపి దివాకరః ఏకోపి బహుదా దృష్టో జలాధార దివస్తూషు. ఎలా అయితే విశ్వం మొత్తానికి కూడా జగత్తుకి సూర్యుడు ఒక్కడే ఉంటాడు, అక్కడే ఉంటాడు. అయినప్పటికీ కూడా అప్పుడు మనకి బోల్డు బావిలు ఉంటాయి, బోల్డు నదులు ఉంటాయి, అలాగే జలాశయాలు కూడా బోల్డు బోల్డు ఉన్నాయి. అన్నిటిలో ఆ బింబం పడుతూనే ఉంటుంది. పడు ఇక్కడిక్కడ పడుతుంది ప్రతిబింబం, అక్కడ పడుతుంది. అలా అంటే మాత్రం బోల్డు సూర్యులు ఉన్నాయని అంటామా? లేదు, ఉన్నది అదే సూర్యుడు ఇక్కడ కనిపిస్తుంది, అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వేరుగా అక్కడ వేరుగా అంటే అప్పుడు మరి అది ఎక్కడి నుంచి పడుతుందో ఎలా పడుతుందో దాన్ని బట్టి. కాకపోతే అన్నిటికీ ఆధారమైనది ఆ పరమాత్మ. ఇన్ని ప్రతిబింబాలాగా సూర్యుడికి ఎలా అయితే కనిపిస్తున్నాయో అలాగా ఇన్ని రూపాల్లో మనం ఉన్నప్పటికీ కూడా అన్నిటిలో ఆత్మరూపంలో ఉన్నది ఆ పరమాత్మ ఒక్కడి. దృశ్యతే శ్రూయతే లోకే యద సద సదాత్మకం తత్తత్ సర్వాసురావిత్తం పరం బ్రహ్మ శివాత్మకం. ఈ ప్రపంచంలో మానవులు పరమాత్మకు అనేక రూపాల్లో అభివ్యక్తం అవుతున్నాడు. అవతార రూపంలో బోళ్ళు తీసుకున్నాడు. అందులో కూడా మళ్ళీ భేదభావం చూపించద్దనే చెప్పాడు. ఎలా అయితే ఇంతకుముందు చాలా చక్కగా అటు భాగవతంలో చెప్పినా ఎక్కడ చెప్పినా సరే ఉన్నది నేనే. ఆయా సందర్భానికి ఆయా క్రియలు చేయడానికి ఒక్కొక్క రూపంలో వచ్చినంత మాత్రం ఆ రూపానికి పరిమితి కాదు. నామానికి రూపానికి అన్నిటికీ అతీతంగా ఉన్నవాడే పరమాత్మ. ఇక్కడ ఉన్నంత మాత్రాన్ని ఇంకో దగ్గర వేరే క్రియ జరగట్లేదు అంటే అది అధర్మం, అది అసత్యం. సర్వానికి మూలమైన పరమాత్మ ఆ కార్యాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక్కడ వ్యక్తమయ్యి అక్కడ చేస్తూ ఇక్కడ చేస్తూ అన్నీ చేస్తూనే ఉన్నాడు. అందుకే ఈ ప్రాపంచంలో ఆ పరమాత్మ స్వరూపాలు వ్యక్తమవుతున్నట్టుగా అనేక రూపాలు కనపడుతున్నట్టుగా ఉంటాయి. అయినప్పటికీ పరమ సత్యం అంటే ఏంటి? అదంతా పరమాత్మే, ఆ పరమేశ్వరు యొక్క స్వరూపమే అని తెలుసుకోవటము. సత్ అసత్ ఈ సంసారంలో ఇవి కనిపించేవన్నీ పరమాత్మయే, కనిపించకుండా దానికి కనపడటానికి మూలంగా ఏదైతే ఉందో అది కూడా పరమాత్మయే అన్న వాస్తవాన్ని, పరమ సత్యాన్ని గ్రహించాలి. వేదో జలానాం లోకే అస్మిన్ ప్రతిభావి విచారతః ఏవమాహుస్తథా చ అన్యే సర్వే వేదార్థ తత్వగాః. నీటి తత్వం ఎలా అయితే ఉంటుందో దానికి సంబంధించి అందులో మళ్ళీ భేదాలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే జ్ఞానం అన్నది ఎవరికైతే లభిస్తుందో వాళ్ళు ఏ ప్రతిమ చూసినా ఏది చూసినా సరే వాళ్ళకి ఇంకా దాంతో జ్ఞానం స్థితికి చేరేంత వరకే ఇవన్నీ విగ్రహారాధన. ఆ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఆ పరమాత్మ యొక్క తత్వం అర్థమైపోయిన తర్వాత ఆ సాక్షాత్ పరమాత్మ యొక్క సాక్షాత్కారం ఎవరికైతే లభించిందో అది అనుభవంలో తెచ్చుకున్న వాళ్ళకి ఇంకా ఇది అవసరం లేదు. అంటే ప్రతి క్రతువు ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే ఇక జలతత్వంతో సంబంధించి అదే నీటిని నేను చెంబులో పోస్తే ఒకలాగా ఉంటుంది, గ్లాసులో పోస్తే ఒకలాగా ఉంటుంది, గిన్నెలో పోస్తే ఒకలాగా ఉంటుంది. దాన్ని విచారణ చేసి 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 వేదాంత తత్వజ్ఞానం ఎవరైతే తెలుసుకుంటారో, అసలైన జ్ఞానాన్ని ఎవరైతే పొందుతున్నారో, వేదాల్లో చెప్పబడింది దేని గురించి? పరమాత్మ గురించి. ఆ యథార్థ తత్వజ్ఞానం ఎవరికైతే లభిస్తుందో హృది సంసారిణః సాక్షాత్ సకలః పరమేశ్వరः ఇతి విజ్ఞానయుక్తస్య కిం తస్య ప్రతిమాదిభిః. ఈ సంసారంలో ఆ హృదయంలో ఎవరికైతే సకల లింగ స్వరూపంగా సాక్షాత్తుగా ఆ పరమాత్మే అన్నది వాళ్ళకి ఎప్పుడైతే అది అనుభవంలోకి వచ్చిందో వాళ్ళు జ్ఞాని అయిపోయారు. వాళ్ళకి ఇంకా ఆరాధనతో పని లేదు. వాళ్ళు మానసికంగా ఆరాధిస్తూ ఉంటారు. ఇంకా స్థూలంగా ఇట్లా చేయాల్సిన అవసరం లేదు.
ఆ స్థితికి వాళ్ళు చేరుకున్నారు. ఆ స్థితికి నువ్వు చేరాక ఆ పని చేయొచ్చు, కానీ ఆ స్థితికి చేరకుండా నేను అదే చేస్తా అంటే అది అవ్వని పని. ఇతి విజ్ఞానహీనస్య ప్రతిమా కల్పనా శుభా పదముచ్చేహ సమారూఢం పుంసౌ ఆలంబనం స్మృతం. ఈ ప్రకారంగా జ్ఞానిహీనులైన ప్రాణులు ఆ ప్రతిమని కల్పన ద్వారా చేసుకోవటానికి మనకంత పాత్రత లేదు కాబట్టి మనము అక్కడ ఆలంబన చేసుకోవటానికి ఈ విగ్రహ రూపంలో స్థాపన చేసుకుని మనము అలా పూజించుకోవాలి. ఇది అవశ్యము. దీని నుంచి ఆ స్థితికి ఎలా అయితే సకామ నుంచి నిష్కామకు వెళ్ళిపోతావు. కొంతమంది నిష్కామ స్థితిలోనే ఉంటారు. వాళ్ళ పూర్వజన్మ సుకృతం కొద్దీ ఆ కర్మల కొద్దీ వాళ్ళకి ఆ స్థితి లభిస్తూ ఉంటుంది. అందుకే మంగళప్రదమైన ఆ ప్రతిమను పెట్టుకుని మనకి పూజ చేసుకోవటం అన్నది జ్ఞానానికి విజ్ఞానానికి మనం వెళ్ళటానికి అది మనకి ఆధారం ఉన్న ఈ భావనతో చెయ్యాలి. అప్పుడు పురోగతి లభిస్తుంది, తప్పకుండా లభిస్తుంది. స్థితి క్రమేణా పెరుగుతూ ఉంటుంది. ఆలంబనం వినా తస్య పదముచ్చేహ సుదుష్కరం నిర్గుణ ప్రాప్తయే నృణాం ప్రతిమాలంబనం స్మృతం. ఆలంబన అంటే ఇక్కడ ఒక దాని గురించి నువ్వు చేరుకోవాలంటే ఆ తపనతో పాటుగా దానికి నువ్వు చెయ్యవలసినవన్నీ చెయ్యాలి. ఆ క్రతువులన్నీ చేసుకుంటూ పోతే మెల్లిగా పైకెక్కుతావు, కానీ ఒకేసారి ఎక్కేస్తానంటే ఎలా వెళ్ళిపోతావు ఆ స్థితికి? ఎలా అయితే మెట్లు ఉన్నాయి, ఒకేసారి ఇక్కడి నుంచి నేను 10వ దాని మీదకి 10వ మెట్టు మీదకి వెళ్ళిపోతా అంటే వెళ్తానా? ఎగురుతాను. ఎగిరితే ఏమవుతుంది? ఆ మెట్టు దాకా వెళ్ళం సరి కదా, మళ్ళీ ఇంకా కిందకి పడిపోతాను, మళ్ళీ లెగలేని స్థితికి కూడా వెళ్ళిపోతాను. ఏది చెయ్యకుండా పైకి వెళ్ళలేవు క్రమేణా. అందుకే కఠినమైనదైనా సరే సర్వదా నువ్వు ఎప్పుడైతే ఆ కృషితో నిర్విరామంగా చేసుకుంటూ వెళ్ళిపోతావు అది సంభవం, లేకపోతే అది అసంభవం. గుణాతీతమైన పరమాత్మని నువ్వు కూడా నిర్గుణంగా ఉంటేనే అది నీకు లభిస్తుంది. అందుకని ఆ ప్రతిమని ఆధారం చేసుకుని ఈ పూజ అన్న క్రతువుతో నువ్వు చెయ్యగా అప్పుడు నీకు ఇవన్నీ భవబంధనాలు తొలగిపోయి అప్పుడు భక్తి శ్రద్ధతో పాటుగా జ్ఞానం అన్న ఆ బీజం చిగురుస్తుంది. అప్పుడు నీకు ఆ స్థిరత్వం వస్తుంది. అప్పుడు క్రమేణా పురోగతి అన్నది నీకు సాధ్యమవుతుంది. సగుణ నిర్గుణ ప్రాప్తిర్భవతీతి సునిశ్చితం ఏవం చ సర్వదేవానాం ప్రతిమా ప్రత్యయావహ. అలాగే ఎలా అయితే మనకి నిర్గుణ సుగుణ అని చెప్తూ ఉంటారు, ఆ ప్రాప్తి అన్నది నిశ్చయంగా ఎప్పుడు వస్తుందంటే గుణాతీత అంటే సుగుణాలుగా మారాలి, వికారాలన్నీ తొలగిపోవాలి. గుణమయంగా ఉన్న నేను గుణాతీతమైన పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందాలి అంటే ఇక్కడ ప్రతిమ దగ్గర విశ్వాసంతో భక్తితో క్రమేణా నేను మళ్ళీ ఇక్కడ ఈ ప్రతిమలో ఈ రూపంలో ఇప్పుడు నీకు రాముడు ఇష్టమో శివుడు ఇష్టమో ఇంకో ఈ లక్ష్మి ఇష్టమో సరస్వతి ఇష్టమో వినాయకుడు ఇష్టమో ఏదన్నా ఆ ప్రతిమలో ఆరాధిస్తున్నాను, కాకపోతే ఇది వేరు అది వేరన్న భేదం ఉండకూడదు. ఆ పరమాత్మ ఈ రూపంలో ఉన్నాడు, ఉన్నది పరమాత్మ ఒక్కడే, అన్ని రూపంలో తీసుకున్నది తానే, అన్నిటికీ మూలమైనది పరమాత్మ. ఈ పరమ సత్యాన్ని విశ్వాసంతో నమ్మి ఆ దేవతని నేను ఇట్లా యథాశక్తి పూజ చెయ్యగా నాలో గుణాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. పైగా సర్వదేవతలకి మూలమైనదే పరమాత్మ. అలాగే ఏ దేవత ప్రతిమైనా సరే ఇదే విశ్వాసంతో నువ్వు ఎప్పుడైతే చేస్తూ ఉంటావో అప్పుడు నీకు తప్పకుండా సరే అప్పుడు గుణాతీతమైన పరమాత్మ యొక్క సాన్నిధ్యము సంపర్కము, ఈ సంపర్కం ద్వారా ఈ విధుల ద్వారా ప్రక్షాళన జరిగిన కారణంగా శుద్ధత్వం లభిస్తుంది. జ్ఞాన వికసనకి ఇది నీకు తోడ్పడుతుంది. పైగా నువ్వు సకామ నుంచి నిష్కామ స్థితికి క్రమేణా చేరుకుంటావు. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండలో 12th చాప్టర్లో 65 శ్లోక సంపూర్ణం.